అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. జానకి విముక్తి నవల చదువుతున్నాను. రాసిన వారు రంగనాయకమ్మ గారు. వంటింట్లో పని చూసుకోమని మా అమ్మ నిన్ను పిలిస్తే నువ్వే చూసుకో అంటాడా నీ అన్న? లేచి గూబ పగలగొడదామనుకున్నాను. పట్టకారులు కొనుక్కోమంటాడు, బీరువాలు చేయించుకోమంటాడు. ఈ వెధవ వచ్చి చెప్పాలా సలహాలు? చెల్లెలి మీద అంత తేకారం ఉంటే అన్నీ కొనిచ్చి వెళ్ళకపోయాడా? మళ్ళీ అది పనికిరాదు. చేతిలోంచి చిల్లిగవ్వ ఊడిపట్టానికి వీల్లేదు. తల్లి అందుకుంది. అక్కడ పోగేసి 2 సంచుల పుస్తకాలు తెచ్చాడమ్మా. అదే పెద్ద సిరి సంపదలిచ్చినట్టు అన్నకి చెల్లెలికి మురిపం. వచ్చినవాడు మర్యాదగా కూర్చోవాలి, మర్యాదగా మాట్లాడాలి. బావగారు బాగున్నారా, అత్తయ్యగారు బాగున్నారా అని కష్టం సుఖం మాట్లాడాలి, పోవాలి. కొడుకు మాటలు తల్లి అందుకోవటం, తల్లి మాటలు కొడుకు అందుకోవటం. కాసేపు వెండి పళ్ళెం మీద, కాసేపు పుస్తకాల మీద, కాసేపు బీరువాల మీద, మళ్ళీ వెండి పళ్ళెం మీద, మళ్ళీ పుస్తకాల మీద, మళ్ళీ తల్లి కొడుకులిద్దరూ ఎంగిళ్ళు చూసిన కాకుల్లాగా సత్యం మాటలు పట్టుకొని మధ్యాహ్నం దాకా అరుస్తూనే ఉన్నారు. జానకి ఒక్క మాటకు కూడా జవాబు చెప్పకపోవటం వల్ల పోట్లాట ఏకపక్షంగా పెద్ద విరామాలతో సాగి మధ్యాహ్నానికి తగ్గుముఖం పట్టింది. తల్లి కొడుకులిద్దరూ తిళ్ళు తిని నిద్రలకి పడ్డారు. జానకి అన్నం తినకుండా వంటింట్లో కూర్చుని చాలాసేపు ఏడ్చింది. 4 గంటలు వేళప్పుడు అంట్లన్నీ వాకిట్లో పడేసుకుని తోమి తెచ్చి వంటింట్లో సర్ది ఉతికి ఆరేసిన బట్టలన్నీ మడతలు పెట్టి వాళ్ళు లేస్తే కాఫీలు పెట్టవచ్చని బియ్యం ఏరుతూ కూర్చుంది. వాళ్ళు లేచాక మిఠాయి అది పెట్టాలా లేదా అని జానకి ఆలోచన పట్టుకుంది. పెడితే కోపం తెచ్చుకుంటారేమోనని భయం, పెట్టకపోతే పెట్టలేదంటారేమోనని భయం. వాళ్ళు తినకపోతే ఇంకెవరు తింటారు? వాళ్ళ ముందు నిలబడి వాళ్ళతో మాట్లాడాలంటే జానకి సుతరాము ఇష్టం లేదు. ఇంట్లో ఆ తినేవి లేకపోతే ఇద్దరి దగ్గర చెరో కాఫీ గ్లాసు పడేసి మాట్లాడకుండా వచ్చి వంటింట్లో కూర్చునేదే. ఇష్టం ఉన్నా లేకపోయినా చెరో పళ్ళెం నిండా అన్న తెచ్చిన పదార్థాలు సర్దింది. ముందు ఒక పళ్ళెం పట్టుకుని గదిలోకి వెళ్ళి తల వంచుకొని అతని మంచం మీద పెట్టింది. వెంకట్రావు పళ్ళెం వైపోసారి చూసి అక్కర్లేదు పట్టుకుపో అన్నాడు మొహం బిగించి. జానకి మాట్లాడకుండా అలాగే నుంచుంది. నీ అన్న ప్రేమతో నీకోసం తెచ్చాడు, నువ్వు తిను చాలు అన్నాడు వెటకారంగా. నా కోసం కాదు, అందరికీ తెచ్చాడు, తినండి అంది బతిమాలే కంఠంతో, మీదకి ఎగబడి జుట్టు గుంజి దెబ్బలు కొట్టిన వాడితో. తీసేయమంటే నీకు కాదు అంటూ పళ్ళెం చేతిలోకి తీసుకుని గడప దగ్గరికి గిరాటేశాడు. పళ్ళెంలోదంతా గడప లోపల బయట చెల్లాచెదురుగా పడిపోయింది. వెంకట్రావు మళ్ళీ మునగదీసుకుని పడుకున్నాడు. జానకి నెమ్మదిగా వెళ్ళి చీపురు తెచ్చి అంతా ఎత్తి బయట వీధిలో పారబోసింది. 2 పందులు పరిగెత్తుకొస్తే ఇంట్లో వాళ్ళకి పెట్టే కంటే వీధిలో పందులకి పెట్టడం ఉత్తమం అనిపించింది జానకి మనసుకు ఆ క్షణంలో. కానీ ఇంట్లోకి వచ్చి అత్తగారు వాయి అత్తగారి దగ్గరికి తీసుకెళ్ళింది. నాకు అక్కర్లేదమ్మా, కాఫీ పెట్టియి చాలు అని అత్త కూడా బెట్టు చేసింది. తీసుకోండి అత్తయ్య. నాకు అక్కర్లేదన్నాగా, నీ అన్న ఎంతో ప్రేమతో నీ కోసం తెస్తే మాకందరికీ పెడతానంటావేమిటి? నాకొక్కదానికే తెచ్చానని మా అన్నయ్య అన్నాడా? మీరిద్దరూ తినకపోతే నేనొక్కదాన్నే తింటాననుకున్నారా? ప్రమీల గారి పిల్లలకి ఇచ్చేస్తాను. ఇచ్చుకో, నీ సొమ్ము నీ ఇష్టం. తినండి అత్తయ్య, బెల్లం మిఠాయి అంటే మీకు ఇష్టం కదా అని చొరవగా పళ్ళెం ఎత్తి అత్త ఒళ్ళో పెట్టింది జానకి. సరేలే, అక్కడ పెట్టు, మంచినీళ్ళు తెచ్చిపెట్టు. అంతెందుకు పెట్టావు? 2 పలకలుంచి తీసేయ్ అదంతా. నువ్వు అడుగుతున్నావని గాని. జానకి మంచినీళ్ళు తెచ్చిపెట్టింది. పళ్ళెం ఖాళీ అవగానే మళ్ళీ డబ్బాలు తెచ్చి 2వ వాయి పెట్టింది. చాలే అంటూనే అత్త 2 పళ్ళాలు ఖాళీ చేసింది. సంసారంలో పెద్ద ఆపదేదో తప్పినట్టు జానకి మనసు కాస్త కుదుటపడింది. వెంకట్రావు సాయంత్రం దాకా మునగదీసుకునే పడి ఉన్నాడు. జానకి ఆ పగలంతా స్నానం చేయక పొయ్యి మీద ఎసరు పడేసి స్నానానికి వెళ్తూ అత్తతో, మీ అబ్బాయి లేస్తే మీరు పెట్టండి తింటారు అంది. వాడికి పట్టుదల వచ్చిందంటే ఎవరు చెప్పినా వినడు. ఒకసారి తిననన్నాడంటే ప్రాణం పోయినా ఒక్క పలుకు నోట్లో వేసుకోడు అంది అత్త చేతులు తిప్పుతూ. జానకి తెల్లమొహం వేసుకొని కాసేపు నిలబడి తర్వాత స్నానానికి వెళ్ళిపోయింది. జానకి వెళ్ళిందో లేదో
అమ్మా మంచినీళ్ళియ్యి అంటూ మంచినీళ్ళ కోసం వచ్చినట్టు వెంకట్రావు వంటింట్లోకి వచ్చాడు. గట్టు మీద కొత్త డబ్బా మూత తీసి చూశాడు. చటుక్కున చేయి పెట్టి గుప్పెడు కారపూస తీసి నోట్లో పోసుకున్నాడు. మళ్ళీ గబగబా 2 గుప్పెళ్ళు తిన్నాడు. ఆ డబ్బాలో మిఠాయి ఉంది చూడు అంది తల్లి కంఠం తగ్గించి. ఆ డబ్బా మూత కూడా తీసి ఒక ఉండ తీసుకున్నాడు. జానకి స్నానం చేసి వచ్చేప్పటికి వెంకట్రావు వంటింటి ముందు వరండాలో నిలబడి మంచినీళ్లు తాగుతున్నాడు. జానకి అతని పక్క నుంచే గదిలోకి వెళ్తుంటే అతని దగ్గర యాలకుల పొడం వేసిన మిఠాయి పరిమళం వచ్చింది. చాలా ఆశ్చర్యపోయింది జానకి. మొన్నాడు అతని చొక్కా ఉతుకుతుంటే జేబులో కారపూస కాడలు కనపడ్డాయి. నిర్ఘాంతపోయి ఎంతోసేపు తేరుకోలేకపోయింది. ఆ మొన్నాడు మూర్తిగారిచ్చిన పెన్ను కనబడలేదు టేబుల్ మీద. సాయంత్రం చూస్తే అతని జేబులో ఉంది. అన్నగారు పుస్తకాలిచ్చి వెళ్ళిన తర్వాత జరిగిన పోట్లాటకి జానకి ఎంత విచారంగా ఉన్నా ఆ పుస్తకాలన్నీ మళ్ళీ ఒకసారి చూడాలనే ఆరాటంతో రాత్రి ఎప్పుడవుతుందా, అతను ఇంట్లోంచి ఎప్పుడు వెళ్తాడా అని నిరీక్షించింది జానకి ఆ పగలంతా. రాత్రి భోజనం కాగానే అతను వెళ్ళిపోయాడు. అత్త పడుకుంది. జానకి సంచి తెరిచి పుస్తకాలన్నీ గదిలో అలమారులో అడుగున సర్దింది. నవలలన్నీ మంచం మీద పెట్టుకుని కూర్చుంది. ఒక్కో పుస్తకం తెరిచి కొంచెం కొంచెం మొదలుపెట్టి చదివి అక్కడక్కడ చూసింది. కాసేపటికి అన్నీ తన పెట్లో అడుగున సర్దేసి మైదానం ఒకటి పట్టుకుని కూర్చుంది. దాన్ని అక్కడక్కడా చూస్తే అదేమిటో చాలా విచిత్రమైన పుస్తకంలాగా కనబడింది. లేచిపోయినానంటే ఎవరన్నా నన్ను నాకెంతో కష్టంగా ఉంటుంది అని కథలో మొదటి వాక్యం చదివితే అక్కడే ఆశ్చర్యంతో తెల్లబోయింది జానకి. మొదట్లో ప్రతి వాక్యానికి నిర్ఘాంతపడుతూ చదివింది. అది పుస్తకాల్లో ఉండే కథల్లా అనిపించలేదు. ఎవరి గురించో రాశారనుకుంది. ప్లీడర్ గారి భార్య కాపురం చేసుకుంటూ ఉన్న ఇల్లాలు పరాయి మొగాన్ని చూసి అతని కోసం తహతహలాడి అతనితో వెళ్ళిపోయింది. అమ్మో అని జానకి గుండె దడదడా కొట్టుకుంది. అతను ఎలా చూస్తాడో, ఏం నిర్వాకం చేస్తాడో అని చాలా భయం వేసింది జానకి. అతను మోసం చేస్తాడేమోననే భయం వేసింది. కానీ మోసం చేయకపోతే వెళ్ళవచ్చుననో, ఆవిడ తప్పు చేసిందనో ఒప్పు చేసిందనో ఆ ఆలోచనే లేదు జానకి. ఆ ప్లీడర్ భార్య మాట్లాడే మాటలు చదువుతూ ఆడవాళ్ళు ఇలా మాట్లాడటమే అన్నట్టు ఆశ్చర్యపడింది. ఆవిడ మేనమామ శ్రోత్రియ బ్రాహ్మడు. మేనకోడల్ని ఇంటికి తీసుకుపోవటానికి వస్తే రవికి లేకుండా కుండతో అన్నం వండుతూ గుడిసె పక్కన పొయ్యి ముందు కూర్చుని ఉంది. నీ సుఖమే నువ్వు చూసుకున్నావు గానీ ఇలాంటి పని చేస్తే మాకెంత సిగ్గు కలుగుతుందో ఆలోచించావా అన్నాడు మేనమామ. ఆ మాటలకి ఏమన్నా జంకిందా, సిగ్గుపడిందా? నా మావయ్యవి నువ్వు ఇట్లా ఆ పిలక వేలాడేసుకుని వస్తే నాకెంత సిగ్గుగా ఉంది. నీ ముఖం అందమే నువ్వు చూసుకున్నావు గానీ నిన్ను నా మావయ్యవని ఎట్లా చెప్పుకోను అంది పైగా. జానకి పక్కన నవ్వొచ్చింది. మనసంతా ఎంత ముభావంగా ఉన్నా మనసారా నవ్వొచ్చింది. చందమామ కాంతి మబ్బుల వెనక మాయమైనట్టు జానకి నవ్వు అత్త వింటుందనే భయానికి ఆగిపోయి కను కొలకుల్లోనూ పెదిమల మీద కొంచెం కొంచెం మెరిసింది. కాసేపు పుస్తకం చదవటం ఆపి తలొంచి చిన్న చిన్న నవ్వులతో ఆనందించి మళ్ళీ పుస్తకం తీసి మళ్ళీ నవ్వింది. మీరందరూ ఎవరికి ఏ కష్టం కలుగుతుందోనని ఆలోచించే చేస్తున్నారా మీ పనులన్నీ అని మళ్ళీ అడిగింది మేనకోడలు మేనమామని. పాపం మేనమామ చెప్పదగ్గవన్నీ చెప్పాడు. మరి ధర్మము, పతిభక్తి, సంసారము ఇవన్నీ అన్నాడు. తంతాడని, తిండి పెట్టడని వేరే గతి లేకనేగా ఆ పతిభక్తి, పవిత్రతను. ఆ మొగుడి నుంచి తిట్లు, తన్నులు తిని అడ్డమైన చాకిరీ చేసి తగాదాలు పడి పోట్లాటలతో కాలం గడుపుతూ చస్తే మోక్షమా? ఏ దేవుడు చెప్పాడు అని మేనకోడలు అడుగుతుంటే జానకి మతిపోయింది. ఆ పుస్తకం తన గురించే, తన సంగతులు తెలుసుకుని రాసినట్టు కంగారు పడింది. ఆడవాళ్ళ విషయాలు ఇంత చక్కగా పుస్తకాల్లో రాస్తారా అని ఆశ్చర్యం వేసింది జానకి. నా భర్త లేడు. ఆయన వారం రోజులకి ఒకసారైనా నా మొహం చూసేవాడు కాడు. తలంటి పోసుకుని తల్లో మర్వం, జాజి పువ్వులు పెట్టుకుని కొత్త సిల్క్ చీర కట్టుకుని దగ్గరికి వెడితే కాగితాల్లో తల పెట్టుకుని మొన్న నీ చేతికి 10 రూపాయల నోటిచ్చాను కదా, అది కావాలి తెచ్చియ్యి అన్నాడు. ఇచ్చిన తర్వాత తలెత్తి చూసి మొన్న తెచ్చిన సీకాయి అంతా ఖర్చు పెట్టేశావా అన్నాడు. నవ్వుతోనేలే.
అయితే మాత్రం అని మేనకోడలు తన భర్త చేష్టలు మేనమామకు చెప్తుంటే జానకి ఒక్కసారి ఎన్నో సంగతులు గుర్తొచ్చాయి. అలాంటివన్నీ జరిగాయో తనకి. ఇంకా ఆమె భర్త కొంచెం సరసుడు, హాస్యానికన్నాడు. పాపం ఆ మాటలు. తనకైతే వారం వారం తలంటుకునే యోగమే లేదు. అప్పుడే వారం అయిందా, కుంకుడుకాయలు తేరగా వస్తున్నాయి అనుకుంటున్నావేమిటి అని ప్రారంభిస్తుంది అత్త. భర్త వింటూనే ఉంటాడు, పట్టించుకోడు. మొహానికి స్నోలు పౌడర్లు రాసి ఇస్త్రీ బట్టలు వేస్తే చాలు. రోజు స్నానం చేయాలన్నా, వారానికొకసారి తలంటుకోవాలన్నా అతనికి ఎంత బద్ధకమో. అలాంటి మనిషికి తన శుభ్రం, తన అందం ఏం కనపడతాయి? ఆలోచనల్లో మునిగిన జానకి చప్పున గుర్తొచ్చి మళ్ళీ పుస్తకం తీసింది. ఒక్క పేరా సాగితే మళ్ళీ ఆగటమే. చెప్పాలంటే తన గొడవలన్నీ అందులో ఎక్కడున్నాయి? అత్తపీడ ఇందులో లేనేలేదు. ఎవరితోటి చనువుగా ఉండనీని, చివరికి తనతో కూడా తన పెనిమిటి అన్న మాటలు చదివితే జానకి నిర్ఘాంతపోయింది. ఆడవాళ్ళ మనసులో సంగతి రచయితకి ఎలా తెలిసిందా అని తెల్లబోయింది. భర్త భార్యని ఎవరితోటి చనువుగా ఉండనివ్వకపోతే పర్వాలేదు, తనతో కూడా ఉండనివ్వడు. అవును, ఎంత నిజమో ఆ మాట. నిజానికి భార్యకి భర్త దగ్గర ఏం చనువు ఉంటుంది? ఒక్క మంచం మీద పడుకుంటే చనువు ఉన్నట్టేనా? ఎవరి మనసులో ఏముందో రెండో మనిషికి తెలుస్తుందా? ఒకరి మనసు ఒకరికి తెలియకపోతే ఇంకేం చనువు ఉన్నట్టు? తనకి భర్త దగ్గర ఏం చనువు ఉంది? పోనీ విశాలాక్షి గారికి మాత్రం భర్త దగ్గర ఏం చనువు ఉంది? ఆవిడ మనసులో ఎంత బాధ ఉందో ఆయనకి ఏం తెలుసు? ఒక్క మాట నా భర్తకి చెప్పి వినిపించలేదు. ఆవిడ వినవలసిందే గాని. ఆలోచనల్లోంచి తేరుకొని జానకి మళ్ళీ పుస్తకంలో పడింది. కథలో ప్రియుడి దృష్టి ఆమె మీద నుంచి మళ్ళిందంటే, ఇంకో ఆడమనిషి కోసం వెర్రెత్తుతున్నాడంటే జానకి ఆశ్చర్యంతో చీదరతో భరించలేకపోయింది. ఇలా మారాడేమిటి? ఇదేం ప్రేమ? ఇలా అయిందేమిటి? పాపం ఎంత నమ్మి వచ్చిందో, ఏం చేస్తుంది ఇప్పుడు అని జానకి ఆమె మీద జాలిపడి అతన్ని అసహ్యించుకుంది. ప్రియుడి మనసు అలా మారినందుకు చాలా బాధపడినా తన ప్రేమని ఇంకా ఎన్ని విధాలా వ్యక్తం చేయగలనా అని ఆరాటపడుతోంది ఆవిడ. ఇంకా ఏం చేయను, ఇతని కోసం ఏం త్యాగం నా వల్లనవుతుంది, ఇంకా ఎట్లా ఆనందం కలిగించను అని తహతహలాడుతోంది. బొత్తిగా నచ్చలేదా ధోరణి జానకి. ఆ మాటలు చదువుతుంటేనే ఒళ్ళంతా భగభగలాడింది. మగవాడు ఇంకో ఆడమనిషిని కోరితే తనకింత రోత పుడుతుందని, ఇంత కోపం వస్తుందని గ్రహించుకుంటే తన సంగతి తనకే ఆశ్చర్యం అనిపించింది జానకి. అతన్ని రెండో ఆమె దగ్గరికి తీసుకెళ్లటం చూస్తే జానకి చేదరేసి పుస్తకం తలగడ మీద పడేసి తనకే పెద్ద ఘోరం జరిగినట్టు దిగాలు పడుతూ కూర్చుంది. ఎంతసేపు కూర్చుందో మళ్ళీ తనకు తెలియకుండానే పుస్తకం తీసింది. ఇక చదవద్దు అని మళ్ళీ అనుకున్నా అదేమి ఆకర్షణో, చేతులు పుస్తకాన్ని వదలటం లేదు. దారి తెన్ను లేని కీకారణ్యంలో కాళ్ళకి ఎన్ని రాళ్ళు కొట్టుకున్నా, ఎన్ని ముళ్ళు గుచ్చుకున్నా పూలకి పళ్ళకి ఆశపడి అడవంతా తిరుగుతున్నట్టుగా ఉంది ఆ కథ చదవటం. ఒక్కొక్కసారి అర్థమవుతుంది, ఒక్కొక్కసారి అర్థం కాదు. తలుక్కున ఒక విమర్శ మెరుపు మెరుస్తుంది. జీవితంలో అన్నేళ్ళు తెలియని విషయమేదో తెలిసినట్టు అవుతుంది. దిగ్భ్రమ కలుగుతుంది. కథలో మధ్య మధ్య ఎంత నచ్చకపోయినా, ఎంత కోపం వచ్చినా చివరికంటా చదివింది. అతని కోసం ఆమె త్యాగం చేసింది, ఆమె కోసం అతను త్యాగం చేశాడు. అంతేనా? త్యాగమేనా అది? ప్రేమేనా అది? కథని తను సరిగ్గా అర్థం చేసుకున్నానో లేదోనని సందేహం వచ్చింది జానకి. ఏమో, వాళ్ళిద్దరూ సుఖంగా బతికితే బాగుండేది కానీ మళ్ళీ ఇంకో ఆమె, ఇంకో అతను కథలోకి రావటం అదంతా నచ్చలేదు జానకి. కథలో కొన్ని సంగతులు నచ్చకపోయినా ఆ పుస్తకం అంటే ఏదో ఇష్టం కలిగింది. అది ముట్టుకోక ముందు వరకు తెలియని విషయాలు ఎన్నో తెలిసినట్టయ్యాయి. ఆ 4 గంటల్లోనే తనకెంతో తెలివితేటలు అబ్బినట్టు అనిపించింది. తెల్లారగట్ల 3 అయింది. ఆలోచిస్తూ ఉండగానే నిద్ర పట్టేసింది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.